మిత్రులకి వందనాలు. మనం గతంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లోపల గౌరవ సుప్రీంకోర్టు ఆదేశానుసారము మన గతంలో యాక్ట్ను అమెండ్మెంట్ చేసిన తర్వాత అంటే 1/9/2014 తర్వాత ఎవరైతే ఈపీఎఫ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి పెన్షన్ లేదు. మరి గతంలో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ వర్కింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా గౌరవ సుప్రీంకోర్టు ఆదేశానుసారము హయ్యర్ పెన్షన్కి అంటే యాక్చువల్ వేజ్ మీద ఎవరికైతే రికవరీ అవుతుందో వాళ్లకు హయ్యర్ పెన్షన్ కోసము ఆప్షన్ అడగడం జరిగింది. ఆప్షన్లో భాగంగా దాదాపుగా దేశవ్యాప్తంగా 17,50,000 మంది ఉద్యోగులు హయ్యర్ వేజెస్ మీద హయ్యర్ పెన్షన్ కోసం అధిక పెన్షన్ కోసము ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకు సంబంధించినటువంటి కసరత్తు ఒకవైపు జరుగుతూ ఉన్నది. ఈ క్రమం లోపల ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ మీద ప్రోరాటా బేసిసా లేకపోతే 60 నెలలను అంటే రిటైర్మెంట్ అయిన నుంచి 58 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత 60 నెలల యావరేజ్ అనేది ఇంకా కొంత అంబిగ్యూటీ ఇంకా కొంత క్లారిటీ అయితే రాలేదు. ఏదేమైనా కూడా చట్ట ప్రకారము 60 నెలలను యావరేజ్గా తీసుకున్నట్లయితే ఒక ఉద్యోగం 32 సంవత్సరాల సర్వీస్ కనుక చేస్తుంటే అతనికి రిటైర్మెంట్ నాటికి ఉన్నటువంటి బేసిక్ ప్లస్ జిఏలో 50% పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ ప్రోరేటా బేస్ మీద ఈ పెన్షన్ ఫార్ములా కనుక ప్రోరేటా బేస్ అంటే పార్ట్ ఏ పార్ట్ బి కనుక చేసినట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసే దానిలో ఒక 30% పెన్షన్ తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఉద్యోగులు ఇప్పుడు ఈపీఎఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఈ 17 లక్షల మంది అప్లికేషన్స్ ఉన్నాయో అవి స్క్రూటినీ నడుస్తూ ఉంది. చాలామంది ఉద్యోగులకు డిమాండ్ లెటర్ కూడా వస్తూ ఉన్నది ఇంత డబ్బులు కట్టాలని పెన్షన్ ఫండ్ కోసము. మరి ఉద్యోగులు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కొంతమంది యొక్క పే డీటెయిల్స్ లోపల అంబిగ్యూటీ ఉండి కొంత క్లారిటీ లేని వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషను ఫర్దర్గా క్లారిఫికేషను తర్వాత ఈ అంబిగ్యూటీ ఉంది అనే దాని మీద క్లారిఫికేషన్ ఎంప్లాయర్కి లెటర్స్ ఇస్తూ ఉన్నారు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కోసము. ఆ ఇన్ఫర్మేషన్ మీద అడిగేటప్పుడు ఏం చెప్తున్నారంటే 30 రోజులలో మేము అడుగుతున్న ఇంకా అదనపు సమాచారం కానీ ఉన్న దానిలో డిస్క్రిపెన్సీస్ కానీ ఏమన్నా అనుమానాలు ఉన్నట్టే ఎట్లయితే క్వశ్చనరీ రూపంలో ఎంప్లాయర్స్కి పంపుతూ ఉన్నారు. మరి ఎంప్లాయీస్ 30 డేస్ లోపల 30 రోజుల లోపల మాత్రమే ఇమీడియట్గా వాళ్ళు రిప్లై ఇవ్వాలి. కానీ ఈపీఎఫ్ఓ వాళ్ళు ముఖ్యంగా మనకు విద్యుత్ సంస్థలు అక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే 1/2/99 నుండి ఈ ఆగస్టు 31, 2004 వరకు జాయిన్ అయినటువంటి మధ్యకాలంలో జాయిన్ అయిన దాదాపుగా ఇక్కడ ఒక 5,000, 7,000 దాదాపుగా 10-12,000 మంది ఉద్యోగులు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ లోపల ఈ పాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వస్తుందనే ఆశలతోనే ఉన్నారు. అది ఇంకా ఒక ప్రక్రియ అటు ఆంధ్రప్రదేశ్లో కొంత ప్రక్రియ ముందుకు సాగుతూ ఉంది. కానీ మనకు తెలంగాణలో కనీసం మనకు డీటెయిల్స్ కూడా ప్రభుత్వం అడగని పరిస్థితి. గత ప్రభుత్వ కాలం లోపల గత 10 సంవత్సరాలు కూడా మనం ఆ సమస్యను సాధించుకోలేకపోయినాం. మరి ఇప్పుడు ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోక్సభ ఎన్నికలు తర్వాత ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా అంటూ ఉన్నారు. అంటే ఇంకొక 3-4 నెలలు కూడా ఒక కాలం ఈ సమయం అయిపోయే అవకాశం ఉంది. మరి ఈ లోపే ఉద్యోగులు ఎవరైతే ఆప్షన్ ఇచ్చి ఉన్నారో హయ్యర్ పెన్షన్కి వాళ్ళకు డిమాండ్ లెటర్ వచ్చినా కూడా డిమాండ్ నోటీస్ వచ్చినా లేదా ఈ క్లారిఫికేషన్ వచ్చినా కూడా ఏం చేయాలనేది ఉద్యోగులు సందిగ్ధంలో ఆలోచిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా మనకు హయ్యర్ పెన్షన్కి ఇచ్చేటటువంటి అంటే ఈపీఎఫ్ఓకి ఇచ్చేది ఎంప్లాయర్ షేరే వెళ్తున్నది, మన ఎంప్లాయీది కాదు కనుక మరి నష్టము లాభము అనేది మనకు 60 నెలలు యావరేజ్గా తీసుకొని చేస్తే మాత్రం లాభమే. మరి ప్రోరాటా బేస్ మీద కనుక పెన్షన్ ఫార్ములా కనుక ఫిక్స్ చేసినట్లయితే కొంత నష్టపోయే అవకాశం ఉన్నది. మరి ఏదేమైనా కూడా ఈ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ కింద అంటే సామాజిక భద్రత కింద మనం చూస్తాం. కాబట్టి ఎవరైతే హయ్యర్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ఆన్లైన్ స్టేటస్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని చూసుకోండి. చాలామంది కూడా పర్సనల్ ఎస్ఎంఎస్లు వస్తూ ఉన్నాయి కానీ చాలామందికి రావడం లేదు. రాకున్నా కూడా ఒక క్లారిఫికేషన్ లెటర్ మన ఎంప్లాయర్కి వెళ్తూ ఉన్నది. ఎందుకంటే వివిధ ప్రాంతాలలో మనం పనిచేసి ఉంటాం, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, డిస్కమ్స్ కానీ, లేదా కొంతమంది ప్రైవేట్ కంపెనీలో పనిచేసి కూడా
వేరే కంపెనీలలో పనిచేసి కూడా వేరే వేరే ఉద్యోగాలు మారుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఎవరైతే హయ్యర్ ఆప్షన్ ఇచ్చి ఉన్నారో వాళ్ళంతా కూడా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ చూసుకోండి ఎప్పటికప్పుడు. కొంతమందికి ఎస్ఎంఎస్లు రావడం లేదు, డిమాండ్ నోటీస్ ఇచ్చినా కూడా, లేదా క్లారిఫికేషన్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అదనపు సమాచారం కోసము ఈ ఎక్కడైతే ఎంప్లాయర్ దగ్గర పనిచేసినామో ఆయా సంస్థలకు, ముఖ్యంగా మనకు జెన్కో అయితే వివిధ స్టేషన్లలో పనిచేసినాము, పే ఆఫీసర్స్ వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఆ సంబంధించినటువంటి ఎంప్లాయర్కి అంటే అక్కడ సంబంధించినటువంటి పే ఆఫీసర్స్కి మనకు క్లారిఫికేషన్ కోసం లెటర్లు వస్తూ ఉన్నాయి. ఆ క్లారిఫికేషన్ మీద అయితే 30 రోజులలో సమాచారం అందజేయడని చెప్తా ఉన్నారు. మరి మన మిత్రులు మనం స్వయంగా సంప్రదించినప్పుడు 30 రోజులు దాటినా కూడా పర్వాలేదు సార్ యాక్సెప్ట్ చేస్తున్నారని కొంతమంది చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ మరి డిమాండ్ లెటర్ అయితే మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీగా 3 నెలల లోపు మాత్రమే మనము మన యొక్క ఆప్షన్ని యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది త్రూ ఎంప్లాయర్. 3 నెలల టైం ఉంటుంది. ఒకవేళ 3 నెలల లోపు కనుక మనము ఆమోదం తెలపకపోతే మీ యొక్క ఆప్షన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా ఇచ్చే డిమాండ్ నోటీస్లో మనకు ఇస్తూ ఉన్నారు. మరి అదనపు సమాచారం ఈ క్లారిఫికేషన్ డిస్క్రిపెన్సీస్ కోసము క్లారిఫికేషన్ అడిగే లెటర్లో మాత్రము ఎంప్లాయర్కి 30 రోజులలో ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. 30 రోజులు దాటినా కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఏదేమైనా కూడా మన బాధ్యత ముఖ్యంగా, ఎందుకంటే ఈ ఎంప్లాయర్ కనుక 30 రోజులలో అదనపు సమాచారం మాకు ఇవ్వలేదు కాబట్టి మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిందంటే అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైతే ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చి ఉన్నారో ఇటు ప్రైవేట్ రంగం కానీ, ప్రభుత్వ రంగం కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైనా కూడా మీ యొక్క బాధ్యత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకోండి. ఒకవేళ అదనపు సమాచారం కోసము మన ఎంప్లాయర్కి క్లారిఫికేషన్ అడిగినట్లయితే మీరు సంబంధించిన అధికారులను సంప్రదించి వాళ్ళు తొందరగా మన యొక్క ఇన్ఫర్మేషన్ను ఈపీఎఫ్ వాళ్ళకి అప్లోడ్ చేసే విధంగా మీరు కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఫైనల్గా ఎవరైతే అప్లికేషన్ అన్ని సమాచారం పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళకు డిమాండ్ నోటీస్ వచ్చిందనుకోండి, అది 3 నెలల టైం ఉంటుంది. మరి ఇప్పటికి కూడా మీరు ఏంటంటే ఈ డబ్బులు అందరికీ ఏంటంటే ఈ పెన్షన్ ఫండ్కి వెళ్ళే అమౌంట్ ఒకవేళ ఉద్యోగికి కనుక మరణిస్తే ఆ డబ్బులు మనకు రిటర్న్ రావు కదా అనేది ఒక ఆలోచన ఉంది. నిజమే. ఒకవేళ ఎంప్లాయీ కనుక చనిపోయినట్లయితే ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉన్నది. అది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అది కూడా అవసరం లేదు, అసలు డబ్బులన్నీ అటే పోతాయి కదా, ఒకవేళ మనం పెన్షన్ తీసుకోలేకపోతే ఆ డబ్బులన్నీ ఈపీఎఫ్కి వెళ్ళిపోతాయంటే అట్లాంటి వాళ్ళు ఈ ముందు ఆప్షన్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఆమోదం తెలపకుండా ఉంటే వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు. ఏదేమైనా ఇది సోషల్ సెక్యూరిటీగా చూస్తున్నాము. మనం ఇచ్చే డబ్బులు ఈపీఎఫ్ పెన్షన్ ఫండ్కి వెళ్ళే డబ్బులు ఎంప్లాయర్ షేరే వెళ్తున్నది 8.33 మరియు 1.66, అంటే మొత్తం దాదాపుగా 10% ఎంప్లాయర్ షేరే వెళ్తున్నది. మిగిలిన 2% మనకు ఎంప్లాయీ షేర్కి కలిసే అవకాశం ఉంది. ఎంప్లాయర్ కట్టేటువంటి 13%లో 1% అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ వెళ్తున్నాయి. అంటే ఈపీఎస్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్కి వెళ్ళే డబ్బులు ఎంప్లాయర్ షేర్ మాత్రమే వెళ్తుంది. కాబట్టి ఆ ఉద్యోగులు ఎవరు కూడా పెద్దగా మరి ఆలోచించకూడదనేది మా యొక్క సూచన. చాలామంది మిత్రులు మేమంతా కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మనకు ఓల్డ్ పెన్షన్ కనుక ప్రభుత్వం ఇవ్వకపోతే, మనకు రాకపోతే అసలే లేని సెక్యూరిటీ కంటే ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ మంచిదని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎప్పటికప్పుడు చూసుకోండి. క్లారిఫికేషన్ కనుక లెటర్ వచ్చినట్లయితే కొంతమందికి ఎస్ఎంఎస్లు రావడం లేదు కాబట్టి మీ ఆన్లైన్లో ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి వెళ్ళి మీ అప్లికేషన్ ట్రాక్ చేయండి. ఒకవేళ క్లారిఫికేషన్కి మీ ఎంప్లాయర్కి ఎంతమంది ఎక్కడెక్కడ పనిచేస్తే అన్ని లెటర్లు వెళ్తూ ఉన్నాయి, అది చూసుకోండి. వాళ్ళని 30 రోజుల లోపే మళ్ళీ ఈపీఎఫ్ఓకు అప్లోడ్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి. ఒకవేళ అన్ని అప్లికేషన్స్ కరెక్ట్ ఉన్న వాళ్ళకు డిమాండ్ నోటీస్ వస్తూ ఉంది. దాని మీద మీరు ఒక 3 నెలల లోపు ఆమోదం తెలిపినట్లయితే మీ యొక్క అప్లికేషన్ హయ్యర్ పెన్షన్కు వెళ్తుంది. మరి పెన్షన్ క్యాలిక్యులేషన్ సంబంధించి మనం గతంలో చాలా వీడియోలు చేశాము. క్యాలిక్యులేషన్ కానీ, కోర్టు కేసులు కానీ చాలా వీడియోలు చేశాము. ఇక మీకు అదనపు సమాచారం కోసము ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని లింకులు, గతంలో చేసిన వీడియోల లింకులు ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా జడ్జిమెంట్స్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను, అవి కూడా చూడండి. ఇప్పుడు ఈ ఫార్ములా మీద ఇప్పటికే లేటెస్ట్గా కేరళ హైకోర్టు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఉన్నది. 2-3 ఆర్గ్యుమెంట్స్ అయినాయి. ఇక కేసు పెండింగ్లో ఉంది. ఏదేమైనా చట్ట ప్రకారము 50% పెన్షన్ వచ్చే విధంగా గౌరవ కోర్టులు ఆదేశిస్తాయని మనం ఆశిద్దాం. ఎప్పటికప్పుడు మీ యొక్క అప్లికేషన్ మాత్రం చూసుకోండి ఆన్లైన్ వెబ్సైట్ లోపల.
ఎందుకంటే అందరు అప్లై చేసిండ్రు మళ్ళీ వదిలేసిండ్రు. అట్లా కాకుండా మీరు పర్సనల్గా చూసుకోండి. ఒకవేళ ఎంప్లాయర్ దగ్గర ఏమన్నా క్లారిఫికేషన్ కోసం లెటర్ వెళ్తే దాన్ని ఫాలోఅప్ చేసి మళ్ళీ పంపించుకునే ప్రయత్నం చేయండి. లేదు అప్లికేషను అన్నీ బాగున్న వాళ్ళకు డిమాండ్ నోటీస్ వస్తుంది, దానికి 3 నెలల లోపు మీరు ఆమోదం తెలిపితే మీరు హయ్యర్ పెన్షన్లోకి వెళ్తారనేది నా అభిప్రాయం. ఇంకా కొంచెం అప్డేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే చేసే ప్రయత్నం చేశాను. ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోలను ఇతరులకు కూడా షేర్ చేయాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను సామాజికమైనటువంటి అంశాలు అనేకమైనటువంటి, ముఖ్యంగా ఈ భారతదేశము కుల వ్యవస్థ రిజర్వేషన్ల మీద ఇంకా చాలా వీడియోలు చేస్తూ ఉన్నాను. అవన్నీ కూడా చూసి ఈ ఛానల్ని ఆదరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.